హలో. హలో. మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు. ఇది ప్రాపర్‌గా లేదు. హలో. వాయిస్ రాదు. రైట్. సో, ఆ విధంగా కిల్ చేస్తుంది. అయితే హోమియోపతి పరిధి ఏంటి అనంటే, కొన్నిసార్లు మనసు ప్రభావంతోని కూడా కొన్ని శరీరం మీద ఇంపాక్ట్ ఉంటుంది. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. యాక్చువల్‌గా అటువంటి దానికి మెడిసిన్ అవసరం లేదు. హలో. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మహేష్ చెన్నై నుంచి మేడం. మాట్లాడండి మహేష్ గారు. సార్ బిఫోర్ మీ దగ్గర నేను కౌన్సిలింగ్ అనేది తీసుకున్నాను సార్. ఆ! రిగార్డింగ్ ఓసీడీ గురించి నెగెటివ్ థాట్స్ ఇట్లా వస్తున్నాయని. అవును. రైట్ నౌ అయితే ఇప్పుడు కొంచెం అండర్ కంట్రోల్‌లోనే ఉన్నాయి సార్. హ్మ్. హ్మ్. లాస్ట్ టైం కూడా మీ దగ్గర నేను క్లాస్‌కి అటెండ్ అయ్యాను సార్. అంటే ఒక స్కిజోఫ్రెనియా వీడియో చూసి అవును. సో ఇట్లా అంటే నాకు సింప్టమ్స్ వస్తాయేమో అని. హ్మ్. సో తర్వాత మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మీరు చెప్పిన లాజిక్స్ అప్లై చేసిన తర్వాత హ్మ్. అంతా బానే ఉంది సార్. హ్మ్. ఇప్పుడు ఓకే సార్. బట్ ఏంటంటే కొన్ని సార్లు సెల్ఫ్ హార్మ్ కాకుండా వేరే వాళ్ళకి హార్మ్ గురించి ఎక్కడో రేర్‌గా వస్తున్నాయి సార్ థాట్స్. హ్మ్. అప్పుడంతా అయితే రావట్లేదు సార్. రైట్. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి ఏమైనా లాజిక్ చెప్తారేమో ఎలా అప్లై చేయాలి ఏంటని? రైట్. ఫ్యూచర్‌లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా. మ్యూట్ చేయండి. సో, మన కౌన్సెలింగ్‌లో అర్థం చేసుకుందేంటంటే, కంట్రోల్ చేయాలనేటువంటి కోరిక వలన మనము మానసిక సమస్యలో ఇరుక్కున్నాం. థాట్స్ ఇన్ ఫ్యూచర్ కూడా వస్తాయి. బట్ థాట్స్ కి రియాక్షన్ తగ్గుతుంది. అదేంటి ఫియర్ ఉండదు. కాబట్టి రిపీటెడ్‌లీ దాని మీద ఫోకస్ చేయటం తగ్గిపోయి మెల్లగా దాని యొక్క బలం తగ్గుతూ ఉంటుంది. ఇది ఓవర్‌నైట్ తగ్గదు. ఇంటెన్సిటీయే తగ్గుతూ ఉంటుంది. క్రమంగా అది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే తగ్గటం లేట్ అయ్యే అవకాశం ఉంది. దేన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. థాట్స్‌కి ఏ మీనింగ్ లేదు. థాట్స్ ర్యాండమ్‌లీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ పని మీద మీరు లాజిక్స్ ఏమి ఆలోచించవసరం లేదా సార్? అంటే ఇట్లాగా లాజిక్ థాట్స్ వచ్చినప్పుడు కాదు. లాజిక్ ప్రతిదానికి అవసరము. థాట్స్ వచ్చినా రాకపోయినా లాజిక్ అవసరము. ఇతరులకు హార్మ్ జరుగుద్దేమో అని నిన్న అతను అడిగాడు. సురేష్ అన్న అతను అడిగాడు. హార్మ్ ఆ మెటీరియల్ హార్మ్ చేయదు. హార్మ్ జరుగుద్దా లేదా అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ నాకు వీలైనంత వరకు ఎవరికీ హార్మ్ చేయనివ్వకుండానే నేను ఆ యొక్క కత్తులు, బ్లేడ్‌లు ఏమైనా ఉంటే సేఫ్ ప్లేస్‌లో పెడతాను. నాకు వీలైనంత వరకు. వీలైనంత వరకు అని రాసి పెట్టుకోవాలి. వీలైనంత వరకు పెడతాను. వీలు కాకపోతే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. భూకంపం వచ్చింది. సడెన్‌లీ ఇక్కడ వదిలేసి పోతాను కత్తి. దాని మీద ఎవరైనా పడొచ్చు కూడా. నాకు సంబంధం లేదు. కానీ నార్మల్‌గా ఉన్నప్పుడు అలా చేయను. సో, కాబట్టి అవి వస్తూ ఉంటాయి. లాజిక్ ప్రతిదానికి అప్లై చేయాలి. క్రమక్రమంగా అవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీ పని మీద మీరు ఫోకస్ చేస్తుంటారో క్రమంగా అవి మరింత తగ్గిపోతూ ఉంటాయి. రైట్? కొన్నిసార్లు మీరు చెప్పే క్లాసెస్ కూడా తీసుకున్నప్పుడు కూడా ఇది ఇట్లా సార్ చెప్పిన కూడా జరిగింది. హ్మ్. ఏదో వేరే కేసెస్‌లో అట్లా అనిపిస్తున్నాయి సార్. వస్తూ ఉంటది. ఎందుకంటే మీరు లాంగ్ రన్ నుంచి మీరు మెడిసిన్ వాడుతున్నారా? ఏం వాడలేదు సార్. వాడలేదు. లాంగ్ రన్ నుంచి మీరు సఫర్ అయ్యారు కాబట్టి కొంత స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. మెడిసిన్ వాడితే ఏమవుద్దంటే తొందరగా తగ్గినట్టు అనిపించి మళ్ళీ మెడిసిన్ నుంచి బయటపడటం కష్టమవుతది. కాబట్టి మెడిసిన్‌కి అవసరం లేకుండానే మీరు ట్రై చేయండి అని చెప్పుంటారు. రైట్? స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఉన్నా మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే సార్. రైట్? థాట్స్ వచ్చినప్పుడు జస్ట్ నార్మల్‌గా ఉంటుంది సార్. అంటే థాట్స్ వచ్చినా రాకపోయినా నార్మలే ఉండాలి. రాకపోయినా నార్మలే. కేవలం థాట్స్ వచ్చినప్పుడే ఉంటున్నామంటే అగైన్ మనం ఆ థాట్స్‌ని రికగ్నైజ్ చేస్తున్నాం. థాట్స్ రానప్పుడు కూడా మనది అదే లైన్. వచ్చినా అదే లైన్. మీకు కావాల్సింది పని చేయండి. థాట్స్ ర్యాండమ్‌లీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మెల్లగా ఇంటెన్సిటీ తగ్గుతుంది. రైట్? వర్క్ మీద ఫోకస్ చేయండి. వెల్కమ్. రైట్. సో, ఆ సైకోసోమాటిక్ డిసీజెస్‌కి యాక్చువల్‌గా మెడిసిన్ అవసరం ఉండదు.